హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. రుద్ర ద లవ్ వారియర్ ఎపిసోడ్ 7. దాదాపు 2 గంటలు రెడీ అయ్యి వచ్చిన కూతుర్ని చూసి షాక్ అవుతారు రామారావు, లత. పింకీ మాత్రం ఒక చేతిని గోడకు ఆనించి స్టైల్గా నుంచొని ఎలా ఉన్నాను డియర్ పేరెంట్స్ అని అడిగింది. ఆ మాటకు లత వెంటనే తేరుకొని పింకీని పక్కకు నెట్టేసి ఆమె రూములోకి తొంగి చూసి షాక్తో కళ్ళు తేలేసింది. అప్పుడు కానీ ఆ రూంలోకి చూసిన పింకీకి అప్పటి వరకు తాను సృష్టించిన బీభత్సం అర్థం కాలేదు. దాంతో లత కోపంగా కూతురు వైపు చూడగానే, అంటే మమ్మీ అది ఫస్ట్ డే కదా, అందుకే నానా హైరానా ఏదో హైరానా అంటూ వచ్చిరాని పాట అందుకుంది. నీ మొహం, ముందు ఆ పాటాపు, వినలేక చస్తున్నా. ఎంత ఫస్ట్ డే అయితే మాత్రం ఇల్లు ఇలా చేపల మార్కెట్లో చేస్తారా? ఆ మార్కెట్టే కాస్త శుభ్రంగా ఉంటుంది నీ రూమ్ కంటే. ఈ లెక్కన నువ్వు ఉన్న డ్రెస్సెస్ అన్నీ తీసివేసి చివరికి ఈ చీరకి ఫిక్స్ అయ్యావన్నమాట అని కోపంగా అడిగింది లత. తల్లి అంటున్న మాటలన్నింటిని వదిలేసి లాస్ట్ లైన్కి ఆన్సర్గా, ఎస్ మమ్మీ, ఎలా ఉంది నా చీర అంటూ మళ్ళీ మోడల్లా పోజిచ్చింది ప్రణవి. దాంతో లత మళ్ళీ కోపంగా ఏదో అనబోయేంతలో, నీకేంరా యువరాణిలా ఉన్నావు, సూపర్ అనుకో అంటూ కూతురుని ఫొటోస్ తీయడం మొదలుపెట్టాడు రామారావు. అది చూసిన లత, రామ్, నీ గారాబం వల్లే అది ఇలా తయారైంది. చూడు, ఆ రూమ్ అంతా ఎంత క్లమ్జీగా చేసిందో. అదంతా ఇప్పుడు ఎవరు క్లీన్ చేయాలి అని విసుక్కుంది. సర్లేవో, చిన్నగా క్లీన్ చేసుకోవచ్చులే, నీకు టైం అవుతుంది కానీ ముందు నువ్వు వెళ్ళు. రా పింకీ, మన ఆఫీస్కి కూడా టైం అవుతుంది, త్వరగా తినేసి వెళ్ళాలి అంటూ ప్లేట్లో టిఫిన్ పెట్టాడు రామారావు. ఓకే డాడ్, చాలా ఆకలిగా ఉంది, త్వరగా తినిపించవా అంటూ నోరు తెరిచింది పింకీ. చీరకట్టులో ఉన్నా కూడా చిన్నపిల్లల్లా కనిపిస్తున్న కూతురు నోట్లో ఇడ్లీ పెట్టాడు రామారావు. వాళ్ళిద్దరినీ చూస్తూ వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ తల కొట్టుకొని బాక్స్ తీసుకొని బయటికి వెళ్లబోయింది లత. దాంతో వెంటనే ఆమె బ్లెస్సింగ్స్ కోసం, ఏయ్ లత వెయిట్ అంటూ పరుగున వెళ్లి తల్లి కాళ్లను టచ్ చేసి మళ్లీ తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది పింకీ. కూతురు వేస్తున్న వేషాలకు నవ్వుకొని మురిపంగా బిడ్డని చూసుకొని, ఆల్ ది బెస్ట్ ప్రణవి అని చెప్పి వెళ్ళిపోయింది లత. తండ్రి కూతురు తీరిగ్గా తిని ఆ తర్వాత ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. మరోవైపు లేచిన దగ్గర నుంచి సైలెంట్గా అటూ ఇటు తిరుగుతూ పని చేసుకుంటోంది రత్న. కానీ గుణకు రాత్రంతా అస్సలు నిద్ర పట్టకపోవడంతో ఉదయాన్నే లేచి బయటికి వచ్చాడు. రోజు మాట్లాడే అక్క ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఏం తోచక రత్న చుట్టూతే తిరుగుతున్నాడు. రత్న మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కనీసం అతని ముఖం కూడా చూడలేదు, టీ కూడా ఇవ్వలేదు. కాసేపు మాట్లాడడానికి అలాగే ట్రై చేశాడు గుణ. అయినా ఆవిడ మాట్లాడకపోవడంతో ఇక కష్టం అని అనుకుంటూ రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటికి వచ్చాడు. అప్పుడే అతడిని చూసిన రత్న అతను రెడీ అవ్వడంతో మరో ఇంటర్వ్యూకి వెళ్తున్నాడేమో అనుకొని సైలెంట్గా అన్నం ప్లేట్ తెచ్చి అతని చేతికిచ్చి వెళ్ళిపోయింది. ప్లేట్లో ఉన్న అన్నం తింటూనే, బాక్స్ కూడా కట్టివ్వక్క, మధ్యాహ్నం అన్నానికి రావడం కుదరదు అని అన్నాడు గుణ. ఆ మాటతో వెనక్కి తిరిగి అర్థం కానట్లు చూసింది రత్న. ఏంటలా చూస్తున్నావు? నేను నీకు నచ్చినట్లే జాబ్లో జాయిన్ అవుతాను, వేరే జాబ్ వచ్చే వరకు నీకోసం ఈ జాబ్ చేస్తాలే అని చెప్పాడు గుణ. అప్పటికి కానీ నోరు తెరుస్తూ, నా కోసమేమీ జాబ్ చేయాల్సిన అవసరం లేదురా, నీ భవిష్యత్తు కోసమే చేయమని అంటున్నాను అని అంది రత్న. సరే, అందుకే అనుకో, టైం అవుతుంది, త్వరగా బాక్స్ ఇవ్వక్క అని హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు గుణ. ఆ మాటతో సంతోషం నిండిన ముఖంతో హడావుడిగా తమ్ముడి కోసం బాక్స్ కట్టడానికి వెళ్ళింది రత్న. ఆమె కళ్ళలో ఆ క్షణం కనిపించిన ఆనందం కోసం గుణాకి ఏం చేసినా తప్పులేదనిపించింది. అక్క ఇచ్చిన బాక్సును తీసుకొని మొదటి రోజు జాబ్కు వెళ్ళాడు గుణ. మరోవైపు 3 రోజుల తర్వాత ఆ రోజే ఆఫీస్కి వచ్చాడు ఆదిశంకర్. అతను సరాసరి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చోవడంతో అతని ఎదురుగా కొన్ని ఫైల్స్ పెట్టాడు రామారావు. అవి చూస్తూ, కొత్త వాళ్ళని రిక్రూట్ చేశారా రామారావు అని అడిగాడు ఆదిశంకర్. చేశాం సార్, ఈరోజు వచ్చారు. సర్టిఫికెట్ తీసుకొని వాళ్లతో అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేయిస్తే ఇక ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ అలాట్ చేయొచ్చు అని చెప్పాడు రామారావు. ఓకే, ఆ లిస్టు అని అంటున్న ఆదిశంకర్ మాటకు అడ్డుపడుతూ, ఆల్రెడీ మీకు మెయిల్ చేశాను సార్ అని చెప్పాడు రామారావు. ఓకే గుడ్, నేను చూస్తాను, నువ్వెళ్ళు అంటూ పీసీ ఓపెన్ చేశాడు ఆదిశంకర్. రామారావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి కొంచెం భయంగా అనిపించింది ఆదిశంకర్కి. అయినా
వణుకుతున్న చేతులతోనే ఆన్ చేశాడు. ఆ వ్యక్తి లిస్ట్లో ఉన్నాడా లేదా? ఉంటే ఏంటి పరిస్థితి? లేకుంటే అతన్ని లోపలికి ఎలా తీసుకురావాలి? తనకి నా గురించి, ఈ కంపెనీ గురించి తెలుసా? తెలిస్తే సైలెంట్గా ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చాడు? తెలియకపోతే బాగుండు. అయినా తెలియకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ గతం మర్చిపోయాడా? ఇలాంటి ఆలోచనల నడుమ పీసీ ఓపెన్ చేసిన ఆదిశంకర్ వెంటనే మెయిల్ ఓపెన్ చేశాడు. అందులో ఒక్కొక్కరి పేరు చదువుతూ చివరిగా ఉన్న గుణ అనే పేరు దగ్గర అతని చూపు ఆగిపోయింది. పేరు మార్చుకున్నాడనమాట అని మనసులోనే ఆనుకున్న ఆదిశంకర్ వెంటనే ప్రొఫైల్ ఓపెన్ చేశాడు. అందులో అతని డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ చదువుతూ పేరెంట్స్ అనే దగ్గర ఆగిపోయాడు ఆదిశంకర్. పేరెంట్స్ లేరు అని ఉంది. గార్డియన్ దగ్గర మాత్రం రత్నకుమారి సిస్టర్ అని ఉంది. దాంతో అక్కడే ఉన్న గుణ ఫోటోపై ప్రేమగా చూసిన ఆదిశంకర్ ఆ ఫోటోను టచ్ చేయడానికి చేతిని ముందుకు చాచాడు. సరిగ్గా ఫోటోను టచ్ చేస్తుండగా ఒక్కసారిగా ఆ ఫోటో నుంచి మంటలు వచ్చినట్లు అనిపించింది. దాంతో షాక్ అవుతూ గట్టిగా కళ్ళు మూసుకొని వెంటనే చేతిని వెనక్కి తీసుకున్నాడు. అలాగే 6 నిమిషం పాటు కళ్ళు మూసుకున్న అతను తీరా కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ల్యాప్టాప్లో ఫోటో సరిగ్గానే ఉంది. అందులో ఉన్న గుణ ఫోటో తనను చూసే నవ్వుతున్నట్లు అనిపించింది. అది చూసిన ఆదిశంకర్కి అంతా అయోమయంగా అనిపించింది. చాలాసేపు అలానే ఆలోచించిన అతను వెంటనే రామారావుకి ఫోన్ చేశాడు. అతను కాల్ లిఫ్ట్ చేయగానే, రామారావు, కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్లతో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయి అని చెప్పాడు ఆదిశంకర్. ఆ మాట విన్న రామారావు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు ఆదిశంకర్ ఇలా కొత్త వాళ్లతో మీటింగ్ పెట్టిందే లేదు. అసలు ఆయన కలవాలంటే ఆఫీసులో చేరాక అందరికీ ఎంతో కాలం పడుతుంది. అందుకే ఇప్పుడు సడన్గా ఆయన మీటింగ్ అరేంజ్ చేయమనడంతో కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఆ విషయం గురించి తాను అడగలేడు గనక ఓకే సార్ అని ఫోన్ పెట్టేసి పక్కనే కూర్చున్న కూతురితో, పింకీ, చైర్మన్ సార్ ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళతో మీటింగ్ అంటున్నారు. అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్ను ఇంటర్వ్యూ చేయకుండా నీకు జాబ్ ఇచ్చారు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి. అండ్ నీకు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇచ్చారనే సంగతి ఎవరికీ చెప్పకు. ఫస్ట్ టైం ఆదిశంకర్ సార్ని కలుస్తున్నావు. మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి అని చెప్పాడు రామారావు. ఆ మాటకి లాలీపాప్ తింటున్న పింకీ అవునన్నట్లు కాదన్నట్లు అడ్డంగా నిలువుగా తలూపింది. దాంతో మురిపంగా కూతుర్ని చూసుకొని కొత్త స్టాఫ్ ఉన్న క్యాబిన్కి వెళ్ళాడు రామారావు. అక్కడ గుణాతో పాటుగా మరో 7 మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళంతా ఫస్ట్ డే ఆఫీస్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఎగ్జైట్మెంట్లో ఉంటే గుణ మాత్రం కేర్లెస్గా కూర్చొని వాళ్ళ మాటలు వింటున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రామారావు, అందరూ లాస్ట్ ఫ్లోర్లో ఉన్న మీటింగ్ హాల్కి రండి, అక్కడ చైర్మన్ సార్ మీతో మాట్లాడతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో అందరూ హడావిడిగా మీటింగ్ హాల్కి వెళితే గుణ మాత్రం ఆఖరిగా లేచి నెమ్మదిగా మీటింగ్ హాల్కి వెళ్ళాడు. అప్పటికే అందరితో జాయిన్ అయిపోయింది ప్రణవి. హాల్లోకి అడుగుపెట్టిన గుణ చూపు సరాసరి ప్రణవి మీద పడితే ప్రణవి మాత్రం చుట్టుపక్కల కొలీగ్స్తో గోదారిలా గలగలా మాట్లాడుతూనే ఉంది. ఆమె మాటలు అందరూ గొప్పగా వింటున్నారు. కొంతమంది పగలబడి నవ్వుతున్నారు. అప్పటికే 2 అబ్బాయిలు ప్రణవికి పడిపోయారు కూడా. సైలెంట్గా ఆమెకి సైట్ కొడుతున్నారు. గుణ మాత్రం సైలెంట్గా వెళ్ళి వాళ్ళకి కాస్త దూరంలో కూర్చొని ప్రణవినే చూస్తున్నాడు. ఎవరో తనని గుచ్చిగుచ్చి చూస్తున్నట్లు అనిపించడంతో ప్రణవి కూడా సడన్గా తల తిప్పి చుట్టూ చూడగా తననే సూటిగా చూస్తూ కనిపించాడు గుణ. కనీసం ఆమె చూస్తుందని తెలిసినా కూడా అతను ముఖం తిప్పుకోలేదు. దాంతో వెంటనే లేచి నుంచున్న ప్రణవి, నువ్వేంటిక్కడా? నీలాంటి రౌడీకి ఎవరు జాబిచ్చారు అని కోపంగా అడిగింది. ఈ కంపెనీ ఏదో నీ బాబు కంపెనీ అయినట్లు ఎందుకలా అరుస్తున్నావు? టాలెంట్ ఉంటే ఎవరికైనా ఎక్కడైనా వస్తుంది జాబ్. మూసుకొని పని చూసుకో అని రెక్లెస్గా అన్నాడు గుణ. యూ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇక్కడే ఉంటావు కదా, చెబుతాను నీ సంగతి అని పళ్ళు పటపటా కొరికేసింది ప్రణవి. ఆమె వైపు చూసి ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చిన గుణ సైలెంట్గా కూర్చున్నాడు. ఇంతలో రామారావు వెళ్ళి కొత్త స్టాఫ్ అంతా మీటింగ్ హాల్లో ఉన్నారని చెప్పడంతో ఆదిశంకర్ తన టై సరి చేసుకుని మీటింగ్ హాల్ వైపు నడిచాడు. వెళ్లడమైతే వెళుతున్నాడు కానీ అతడిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు ఆదిశంకర్. మీటింగ్ హాల్లో ఉన్న గుణ మాత్రం అతను ఎప్పుడెప్పుడు లోపలికి వస్తాడా అని ఎదురుచూస్తున్నాడు. తన వణుకుని కంట్రోల్ చేసుకుంటూ మీటింగ్ హాల్లో అడుగుపెట్టిన ఆదిశంకర్ చూపు సరాసరి గుణ మీదనే పడింది. గుణ కూడా సూటిగా అతడినే చూస్తూ ఉండడంతో ఒక్క క్షణం ఇద్దరి చూపు కలుసుకుంది.
గుణ చూపును భరించలేని ఆదిశంకర్ తన చూపు తిప్పుకున్నాడు. అతను రావడంతోనే అందరూ లేచి నుంచోగా వాళ్ల వెనక మెల్లగా లేచాడు గుణ. అతని బిహేవియర్లో కేర్లెస్నెస్ కనిపిస్తుంటే ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు ఆదిశంకర్. ఆ తర్వాత ఓసారి అందరి వైపు చూసి సైగ చేసి కూర్చోమని చెప్పి తాను కూడా కూర్చున్నాడు. అప్పటికే అతని నుదురంతా చెమటతో తడిచిపోవడంతో కర్చీఫ్తో తుడుచుకున్నాడు. అక్కడే ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు తాగి ఓసారి అందరి వైపు చూసి, హలో గైస్, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పరమేశ్వర గ్రూప్లో మీరు ఉద్యోగం చేయడం మీ అదృష్టం. ఈ కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని అతిక్రమించినంత వరకు మీరు మీ జాబ్స్ రెండూ సేఫ్గా ఉంటాయి. ఏదైనా తేడా జరిగితే మాత్రం మిమ్మల్ని తీసేయడానికి ఈ కంపెనీ ఒక్క నిమిషం కూడా ఆలోచించదు. మీ వల్ల జరిగే నష్టాన్ని బట్టి మీకు శిక్ష కూడా ఉంటుంది అని తన ధోరణిలో తాను చెప్పుకుంటూ వెళుతున్నాడు. సరిగ్గా అప్పుడే అతన్ని అడ్డుకుంటూ, ఓ, మేం తప్పు చేస్తే తీసేస్తారు. గొప్ప చరిత్ర ఉంది మీ కంపెనీకి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వితౌట్ ఇంటర్వ్యూ కేవలం రికమెండేషన్ మీద మీరు ఒకరిని ఎలా జాబ్లో తీసుకుంటున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకున్న మేము, వాళ్ళు ఒకే పొజిషన్లో ఉండాలా? మీ కంపెనీలో ఇంత చెత్త రూల్ ఎలా పాస్ చేస్తున్నారు అని పొగరుగా అడిగాడు గుణ. ఆ మాటకి ప్రణవి, రామారావు గతుక్కుమంటే ఆదిశంకర్ మాత్రం టై సరి చేసుకుంటూ, కంపెనీ మాది, మాకు నచ్చిన వాళ్ళని తీసుకుంటాం. నేను జాబ్లోకి తీసుకున్న తర్వాత ప్రాసెస్ గురించి చెబుతున్నాను అని తనని తాను సమర్థించుకున్నాడు. ఆ మాటతో వెటకారంగా నవ్విన గుణ, మీరెప్పుడూ ఇలాగే తప్పు చేసి సమర్థించుకుంటారా అని అడిగాడు. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మిస్టర్. ఎంత యాటిట్యూడ్తో ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చావా? నిన్ను చూస్తుంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండేలా అనిపించడం లేదు అని వెటకారంగా అన్నాడు ఆదిశంకర్. తప్పు చేస్తేనే పనిష్మెంట్ తీసుకుంటాను. తప్పు చేయకుండా నా జోలికి ఎవడైనా వస్తే అది ఎవరని కూడా చూడను, చంపేస్తాను. అలాంటప్పుడు నా అంతట నేనుగా ఈ కంపెనీలో నుంచి వెళ్ళాలే కానీ నన్నెవరూ తీయలేరు అని యాటిట్యూడ్గా అన్నాడు గుణ. ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని అందరూ సైలెంట్గా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత గుణ మాటలకి లోపల గర్వంగా అనిపిస్తున్నా పైకి మాత్రం, ఓకే, నేను కూడా చూస్తాను నువ్వెంత జెన్యూన్గా ఇక్కడ వర్క్ చేస్తావో అంటూ ఆ తర్వాత అందరి వైపు చూస్తూ, ఆల్ ది బెస్ట్, మధ్యాహ్నం లంచ్ అయ్యాక అందరూ వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిశంకర్. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు రామారావుతో పాటు కింద ఫ్లోర్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు. చివరిగా మిగిలిన ప్రణవి అక్కడే ఉన్న గుణాన్ని చూసి పళ్ళు నురుతూ, నేను ఎలా జాయిన్ అయితే నీకెందుకు? నువ్వెందుకు చైర్మన్ సార్తో అలా మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగింది. అన్యాయం జరిగింది కనుక మాట్లాడాను. అయినా మొన్నేదో నువ్వు పెద్ద వీరనారీమణ్లాగా ఆ షాపు ఓనర్కి నేనేదో అన్యాయం చేసినట్లు తెగ ఓవరాక్షన్ చేసావు కదా. కానీ వెనకొచ్చి నువ్వు చేసేవన్నీ ఇలాంటి లఫ్ఫుట్ పనులా? నన్ను రౌడీ అంటున్నావు? అసలైన చీటర్ నువ్వు. ఇలా రికమెండేషన్తో జాబు తెచ్చుకోవడం వల్ల టాలెంట్ ఉన్న ఒక వ్యక్తికి జాబ్ రాకుండా పోయింది. నీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. మళ్ళీ నాతో మాట్లాడుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గుణ. వీడేంటి ఎంత చీపుగా మాట్లాడుతున్నాడు? రికమెండేషన్తో జాబ్ తెచ్చుకోవడం ఏదైనా పెద్ద తప్పా ఏంటి అని మనసులోనే అనుకున్న ప్రణవి అంతలోనే, నేను ఒక్కదాన్ని ఇలా జాబ్ తెచ్చుకుంటున్నానా లోకంలో? ఎంతోమంది లేరు, వీడు ఓవరాక్షను అని మూతి తిప్పుకొని వెళ్ళిపోయింది. అదే సమయంలో మీటింగ్ హాల్ నుంచి క్యాబిన్కి వచ్చిన ఆదిశంకర్కు గుణ మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే ఆ మాటల్లోని యాటిట్యూడ్కి మురిసిపోతూ వెంటనే ఆ విషయాన్ని ఒకరికి చెప్పాలని కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ అవతల వైపు నుంచి ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దాంతో అసహనంగా ఫీల్ అయిన ఆదిశంకర్ మళ్ళీ అదే నంబర్కి కాల్ చేశాడు. ఈసారి కూడా ఎవరూ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో, నువ్వెప్పుడూ ఇంతే, సమయానికి అందుబాటులో ఉండవు, కానీ ప్రతిదానికి నన్ను పాయింట్అవుట్ చేస్తావు అని విసుక్కున్న ఆదిశంకర్ మానిటర్లో ఉన్న గుణాన్ని చూస్తూ గడిపేశాడు. ఆయన ఆ హ్యాపీలోనే ఉండగా ఇంతలో అతని మొబైల్ రింగ్ అయ్యింది. స్క్రీన్పై ఆ నెంబర్ చూసిన అతనిలో చిరాకు, విసుగు కనిపించాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆసక్తికరమైన కథనంతో మిమ్మల్ని అలరిస్తున్న గుణ స్టోరీలో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని
గుణ ద లవ్ వారియర్ స్టోరీని వినాల్సిందే. అలాగే మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.